ఈ రాజధానిగా అమరావతికి ఎట్టకేలకు పట్టం కట్టారు. రాజధాని నిర్మాణ పనులు తిరిగి మార్చి 15 నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్లు ఖరారు ఆలస్యమైంది. అయితే తాజాగా టెండర్లు పిలుచుకోవచ్చని, కానీ ఖరారు చేయవద్దని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటి వరకు 62 పనులకు ఏపీ సిఆర్డీఏ ఏడీసీ టెండర్లకు పిలిచింది. సుమారు 42,000 కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో మరో 11 పనులకు కూడా టెండర్లు పిలవనున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30,000 మంది కార్మికులు పనులు చేస్తారని అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే కేంద్రం నుంచి నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా క్లారిటీ వచ్చినట్టు సిచ్యువేషన్ ఉంది. ఈ మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాజధాని అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ఎన్నికలకు ముందు కూడా హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వంలో పూర్తిగా రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలకి పూర్తిగా మోక్షం లభించినట్లయింది. మార్చి 15 నుంచి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభం కాబోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తాయి. అయితే ప్రజెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల కోడ్కి సంబంధించినటువంటి షరతులు అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో టెండర్లు పిలుచుకోవచ్చు, కానీ వాటిని ఎన్నికల కోడ్ తర్వాత మొత్తం ఫైనలైజ్ చేయాలని చెప్పి ఎన్నికల ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం పిలిచినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి టెండర్స్ సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రజెంట్ క్లారిటీ రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటి వరకు కూడా 62 పనులకు సిఆర్డీఏ అదేవిధంగా ఏడీసీకి సంబంధించినటువంటి టెండర్లు దాదాపుగా 42,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి టెండర్ల ప్రక్రియకి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే మరో 11 పనులకు కూడా త్వరలో టెండర్లు పిలిచేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ మొత్తం టెండర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏప్రిల్ నుంచి పనులు చేసేందుకు సన్నాహారం కూడా జరుగుతున్నాయి. ఇందుకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకుండా పెద్ద ఎత్తున రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం, అదేవిధంగా అవసరమైనటువంటి మ్యాన్ పవర్ అంటే కార్మికులను పెద్ద ఎత్తున ఈ పనుల్లో వినియోగించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే మూడు సంవత్సరాల్లో రాజధాని దాదాపుగా ఒక రూపులోకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి తలంపుతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగానే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఈ సంబంధించినటువంటి ప్రక్రియ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కోడ్ అమల్లో పూర్తిగా ఫైనల్ సంబంధించినటువంటి వివరాలు బహిర్గతమవుతాయి. తర్వాత పనులను కూడా ఏప్రిల్ నుంచి వడివడిగా ప్రారంభించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే రైట్.